హాయ్ నేను సతీష్. మెగా చీఫ్ టేస్టీ తేజ అనేది ఒక అప్డేట్ వచ్చింది కదా, అదైతే రాంగ్. బట్ టేస్టీ తేజ కాదు, లాస్ట్ రౌండ్ ఒక బ్యాలెన్సింగ్ టాస్క్లో రోహిణి వర్సెస్ పృథ్వీ ఉంటారంట. అయితే నేను ఈ వీడియో చేసే సమయాన్ని కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలే, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కోసం అని ఆగారు. ఫైనల్గా రోహిణి మెగా చీఫ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. అయితే ఈ వీడియో చేస్తుండగా నేను ఫోన్ కూడా దగ్గరే పెట్టుకున్నా, మధ్యలో ఎప్పుడు మెసేజ్ వచ్చినా టక్కని చెప్పేస్తా, లేదా వీడియో కన్క్లూజ్ అయ్యేసరికి ఎండ్ అయ్యేసరికి వచ్చినా సరే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తా. అలాగే ఎలాంటి టాస్క్, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో ర్యాంపేజ్ అంట రోహిణి తిరగొట్టేసిందని కూడా తెలుస్తుంది. మరి ఎట్లా ఆడింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ వీడియో చెబుతా. బట్ మెగా చీఫ్ ఆవిడైనా లేక పృథ్వీయ, ఎవరు లాస్ట్ మెగా చీఫ్ అనేది కూడా గేమ్ చాలా చేంజ్ అవబోతుంది. ఇప్పుడు ఎవరు మెగా చీఫ్ అయినా సరే, ఈ గ్రూపా ఆ గ్రూపా ఏ గ్రూప్ అయితే ఏంటంటే ఫుల్ డీటెయిల్తో మరొక వీడియో అప్లోడ్ చేస్తా. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు విష్ణుప్రియ ఈ ప్రోమో చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, నిన్న మెకానిక్ రాకీ విశ్వక్సేన్ తెచ్చిన ఆటోలోంచి నెట్టేయాలి తోసుకోలేనప్పుడు ఫైనల్గా విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఆ ఆటోలో ఉంటున్నారు. కండబలం గట్టిగా ఉంది కనుక ప్రదర్శించారనుకుంటా. ఎనీవే ఫస్ట్ అయితే టేస్టీ తేజను చూసేసారు. అట్లాగే ఆ పిల్లెవరు యష్మిని కూడా తీసేసరికి యష్మికి అయితే ఇక్కడ నొప్పి తెలుస్తూ ఉంది, పెయిన్ ఏంటి ఇప్పుడు అర్థమయ్యింది. నిన్న పాపం నిజంగా బాధాకరమే. గ్రాటిట్యూడ్ అన్నా హెల్ప్ అన్నా ఆయన వేలాడుతూ ఉంటే నిన్న బ్లాక్స్ నుంచి లాగేసేటప్పుడు, డైస్ వేసి ఆయన తీసేసేటప్పుడు పృథ్వీ రా ఇక్కడికి వచ్చే, పృథ్వీ ఇక్కడికి వచ్చే ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే చెప్పా. సో ఆవిడ ఇంకా పోలేదా, ఆ స్మెల్ అనేది పోలేదా, మేము ఆ గ్రూప్ అనేది ఎక్కడికి వెళ్తే ఆయనకి ఎందుకు, నీ ఆటను వాడుకునే తర్వాత వేలాడతాడో పైకి ఎక్కుతాడో ఏదో ప్రయత్నాలు చేస్తానికి వదిలేయాలి కదా. ఇప్పుడు బాధపడతా ఉంది, నన్నే దోసేసావు నన్నే నెట్టేసావు అని చెప్పి డోంట్ ఫీల్ ఎమోషనల్ అంట. అది బాధపడేవాడికి తెలుస్తుంది. సో ఇది జస్ట్ చూసారా, మరి జెన్యూన్ అన్నారు. ఆవిడ ఎంత హట్ అయిపోతే అట్లయితే మొత్తానికి ఆటలో అరటిపండు అయిపోయింది. మరి ఎందుకు అయ్యింది, ఎలా దోసేసాడు చూసారు కదా. ఒక టాస్క్ రెండో టాస్క్ వచ్చేసరికి అన్నీ పోయినాయి. ఇట్లా ఉంటుంది అన్నమాట మన పృథ్వీతో. అలాగే ఇంకోటి ఏంటి, విష్ణుప్రియ గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడాలి. క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంది. మరి ఏ ఉద్దేశంతో అన్నా, ఏ సందర్భంలో అన్నా, ఎలా అన్నా సరే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇంకో కంటెస్టెంట్ గురించి ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. గతంలో కూడా ఈ క్యారెక్టర్లెస్, బ్రెయిన్లెస్ వాటి గురించి ఈ అమ్మాయి కూడా ఫీల్ అయ్యింది. మనం కూడా అప్పుడు ఈవిడ బ్రెయిన్లెస్ అంటే ఆవిడ క్యారెక్టర్లెస్ అంటే తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా అన్నాం. మరి ఈవిడైతే నిన్న చెప్పింది కదా ఒక స్టేట్మెంట్, నేను ఎవరినైనా ఏదైనా అనేస్తాను, నన్ను మాత్రం ఎంత కూడా అనొద్దు. నా ప్రవాహానికి, నా వాగ్ధాటికి, వాక్చాతుర్యానికి, నా ఆవేశానికి, నా ఫీలింగ్స్కి, నా ఎమోషన్స్కి ఎవరు అడ్డుకట్టు వేయొద్దు. నాకు మాత్రమే వాక్ స్వాతంత్ర్యం ఉంది కనుక నేను ఏదైనా అంట మీరు భరించాలి. అలాంటప్పుడు ఎలా అనేస్తుంది ఇంత పెద్ద మాట. సరే ఎందుకన్నా సరే తప్పే. మరి ఎందుకనింది ఏంటంటే మరి నేను నెక్స్ట్ స్పెషల్ వీడియో అన్నా కదా, అందులో మాట్లాడుకుందాం. సరే ఇక ఎపిసోడ్ రివ్యూ చేసే ముందు లైక్ మాత్రం చేయండి, డెప్త్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటాయి. ఉతికి ఆరేసుడు అనే కార్యక్రమం కూడా ఉంటుంది, ఉన్నట్టే మాట్లాడుకుందాం. ఇక నాకు ఫస్ట్ బాగా హైలైట్స్ ఈ ఎపిసోడ్లో నచ్చినవి ఏంటంటే, లైవ్ ప్లస్ ఎపిసోడ్ అన్ని ఫాలో అయ్యి చెబుతూ ఉంటాయి కనుక రెండు విషయాల గురించి స్పెషల్గా చెప్పుకోవాలి ఇక్కడ. ఒకటి ఏంటంటే, అబ్బా నోరు కంపు కొడుతుంది పో దూరంగా ఉండాలి లేక చెప్పాడు చూడండి, అదైతే హైలైట్ అనిపించింది గౌతమ్ కృష్ణ పృథ్వీకి. ఎందుకంటే మాట చేతగానప్పుడు, ఇంకా ఆ స్థాయి దాటిపోయినప్పుడు, డిఫెండ్ చేసుకోలేనప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు, పాయింట్లు లేనప్పుడే ఇలాగ మనిషి మృగం లెక్క మారిపోయి మీద కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక మణికంఠ విషయంలో, ఒక నబీల్ విషయంలో, ఒక అవినాష్ విషయంలో, ఒక టేస్టీ తేజ విషయంలో, ఇప్పుడు గౌతమ్ విషయంలో వాళ్ళందరూ కూడా కంపును భరించారు. ఇప్పుడు ఈ కంపు నాకు ఎందుకురా బాబు, నీ నోటిలో కంపు నాకు ఎందుకు, పో దూరంగా పో అలా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇలా ఇచ్చినోడు లేక ఇలా మీదకి పోతా ఉన్నాడు. ఆ కంపును ఇంపుగా భావించే వాళ్ళ దగ్గర పెట్టుకుంటే సరిపోయే, వాళ్ళకు కూడా ఇష్టమే కనుక. కానీ ఇలా అందరి మీదకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఇలాగే చీ అని చేదరించుకునే పరిస్థితి వస్తుంది. అదొకటి. రెండోది ఏంటి, ఈ అమ్మాయి విష్ణుప్రియ అక్కడ సాయం చేసిందంట, చాలా పెద్ద సాయం చేసిందంట. ఎవరికంటే భూరి విరాళం చేశానన్న మాదిరిగా చెబుతుంది ఆ అమ్మాయి రోహిణి కోసం. చాలా సాయం చేస్తా, ఇంకా మనకి అదృష్టం ఏంటంటే ఎపిసోడ్లో కట్ చేస్తారు. అవి చెప్పిన సాయం గురించి ఎలివేషన్ ఇచ్చుకుంటే ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ అయితే వచ్చింది, ఒక పుష్ప 2 రేంజ్లో ఎలివేషన్ ఇచ్చింది. 100 రూపాయలకు కావాల్సిన అడిగితే ₹1 సాయం చేసిన సాయమే, ఆ సాయాన్ని ఎలాగైనా తీసుకోవాలి అని పెద్ద మాటలు, స్టేట్మెంట్స్. ఇప్పుడు నువ్వేం సాయం చేసావు, టాస్కుల్లో సాయం గెలిపించడానికి చేయాలి, గెలకడానికి కాదు. నువ్వు చేసింది గెలిపించడానికి కాదు, గెలకడానికి, ఎగతాళి చేయడానికి, ఎక్కిరించడానికి, బాధ పెట్టడానికి చేసిన సాయం ఒక సాయం కాదు. అది అవమానం అయింది, బాధ పెట్టడం అయింది, గిల్లడం అయింది, మళ్ళీ దానికి వచ్చి దెప్పు పడవడం. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపించింది. ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళకి నిఖిల్ కన్నా చేసుకో, పృథ్వీ కన్నా చేసుకో, ఎవరికైనా చేసుకో, నీ సపోర్ట్ ఇచ్చుకో, వాళ్ళే మెగా చీఫ్ అవ్వాలని చెప్పుకోవచ్చు. కానీ ఆ రోజు ఎగతాళిగా మూటల టాస్క్లో ఎలా వేసింది, ఆ పృథ్వీ కోసం ఇలా పట్టేసి అడ్డంగా పడిపోయి ఇన్నేసి మూటలు వెతికిపోయి పడేసి ఆయన దగ్గరలో ఇన్నేసి తెచ్చిపోయేసి 100% ఎఫెక్ట్స్ పెట్టేసి తన కోసమైనా, తన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసమైనా చేసి, ఈ అమ్మాయి కోసం ఏదో ఇలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా, ముద్దుగా ఇలా చిటికిన వేలుతో ఒకటి, బొటన వేలుతో ఒకటి, ఒక మూట తెచ్చి ఇలా చేస్తూ ఉంటే అవతలకి ఎట్లా ఉంటుంది. పైగా
ఇప్పుడు సర్లే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ హామీ ఇవ్వకుండా చేసిందంటే సర్లే ఆవిడ ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, మాట ఇచ్చి ఆ మాట తప్పి మళ్ళీ అలా గెలికినట్టుగా ఇంత ఇన్సల్టింగ్ చేసినట్టుగా చాలా బాధగా ఉంటుంది. ఆవిడ ఓడినందుకు బాధపడలా, కానీ ఇప్పుడు మాట ఇచ్చి తప్పి తర్వాత ఈ ఉడత సాయం మిడత సాయం అని చెప్పేసి ఇట్ట ఒకటే వేస్తూ ఉంటే ఎవరికైనా గెలికినట్టే ఉంటుంది. సో దానికి మళ్ళీ పెద్ద మాటలు సాయం అంట, ఏదో అరవేర భయంకరమైన సాయం, అసలు బిగ్ బాస్ చరిత్రలో నాకంటే సాయం ఎవరు చేయలేనట్టుగా. సరే ఈ అప్డేట్ కోసమే చూస్తా ఉన్నా, రాగానే చెబుతా. సరే ఇక నిఖిల్ ఏమో మెగా చీఫ్ కాలేదు, అబండాలు పడ్డాయి, ప్రూవ్ చేసుకుంటాను అంటాడు. సరే ఆయన ప్రయత్నం ఏం చేశాడు, 4 సార్లు చీఫ్ అయ్యాను కదా, మెగా చీఫ్ కాలేదు కనుక ఎవరైనా లాస్ట్ అన్నారు కనుక ఇలాంటి దశలో ప్రయత్నాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అట్లాగే రోహిణి కూడా నేను బిగ్ బాస్కి 2వ సారి వచ్చా, ఈసారి ఇది ఆఖరిసారి కనుక నాకు కూడా సపోర్ట్ చేయండి. అలాగే 2 సార్లు వచ్చింది, ఆ బోన్ టాస్క్లో 3వ రౌండ్ లాస్ట్ 3 వరకు నిలిచింది, అట్లాగే మోడల్ టాస్క్లో లాస్ట్ 2 వరకు ఉంటుంది కనుక ఆవిడకి ఒక ఎవరైనా ప్రయత్నం చేస్తారండి, నిఖిల్ రోహిణి అంటే ఎవరు వదులుకుంటారు. సరే గౌతమ్ కూడా క్లారిటీ ఇచ్చాడు, మాకు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పంపించాడు, కొందరు ప్లానింగ్లు స్కెచ్లు చాలా చేశారు కనుక అవి తట్టుకొని నిలబడ్డం. వైల్డ్ కార్డు వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది, డిస్కనెక్ట్ ఉంటుంది. సో విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ కూడా అయ్యింది, ఈ ఇద్దరిలో కూడా ఆయన ఫస్ట్ కూడా సపోర్ట్ చేస్తారని కూడా క్లారిటీ ఇచ్చాడు నిఖిల్కి కూడా. నిఖిల్ ఎందుకంటే 4 సార్లు చీఫ్ అయినా సరే మెగా చీఫ్ కాలేదు కనుక ఆ క్లారిటీ అది కూడా చెప్పాడు ఆయన క్లియర్గా లైవ్లో కూడా, మనకి నిన్న టాస్క్లో కూడా నువ్వు 4 సార్లు చీఫ్ అయ్యావు బట్ మెగా చీఫ్ కాలే. సో మెగా చీఫ్ కాని వాళ్ళు ఎవరైనా సరే నిఖిల్తో సహా అందరికీ సపోర్ట్ చేస్తాను, అక్కడ ఉండే వాళ్ళని బట్టి నా ప్రయారిటీని బట్టి కూడా చేసుకుంటా పోతానని కూడా చెప్పాడు ఆయన. సో చెప్పాడు. అలాగే టీషర్ట్ చింపున అని కూడా చెప్పాడు. ఆయన దురదృష్టం ఏంటంటే నిఖిల్ లాస్ట్ ఈ రౌండ్ ఇలా పెట్టడం వల్ల, లేదు ముందే ఒకళ్ళు టీషర్ట్ వస్తే ఈయన కోఆపరేషన్ చేస్తానని చెప్పాడు, నీకైతే ప్రొటెక్ట్ డ్యామేజ్ అయితే చేయను అని. అలాగే నిఖిల్ మాత్రం గౌతమ్ టీషర్ట్ కూడా చెప్పాడు, ఇది క్లారిటీ. అయితే ఇక్కడ గౌతమ్ చెప్పింది 100% లాజిక్ కరెక్ట్. ఎందుకంటే 1 వారం కాదు 2 వారాలు కాదు, వాళ్ళు కలుపుకోవడానికి కూడా ఏమాత్రం ఇష్టపడలే వైల్డ్ కార్డులుగా వచ్చిన వాళ్ళనే. ఇది మన అడ్డ, మనం వచ్చాము, మనమే కప్పు గెలవాలి, మనమే ఎత్తుకుపోవాలి అని కూడా డిస్కషన్లో పెట్టుకొని ఆ గేమ్ కంటిన్యూ చేశారు. అది క్లాన్స్ డిజాల్వ్ చేసేసినా సరే. ఒక ఎగ్జాంపుల్, ఈ ప్రేరణ యష్మి రేషన్ పంపకల్లా కూడా గిరిగీసినట్టు కూర్చున్నారు, మాకు సంబంధం లేదు, నాకు చికెన్ ముక్క తగ్గకూడదు, నాకు ప్రోటీన్ తగ్గకూడదు, నాకు ఫ్రూట్స్ తగ్గకూడదు, నువ్వు మెగా చీఫ్ నబీలు వీధించుకుంటూ ఇచ్చుకో ఏదన్నా చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే దూరంలో కొనసాగారు. మొత్తం రేషన్ అంతా ఒకరిది అయ్యేంత వరకు అదే ఎనిమిస్గానే చూసారు తప్ప కలుపుకుంటూ ఆప్యాయత అనురాగాలు పనిచేయలేదు. అది 1 వారం కాదు 2 వారం కాదు, నిన్న మొన్నటి వరకు ఆ ఫుడ్ విషయంలో మిగతా అన్నింటి విషయంలో కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి క్లాన్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మిగతా కూడా ఏంటి వైల్డ్గానే ట్రీట్ చేశారు, వాళ్ళు టార్గెట్ లాగానే చేసుకుంటూ వచ్చారు. మీరు మా పట్ల ఎలా వ్యవహరిస్తే మేము అట్లాగే వ్యవహరిస్తామని వీళ్ళు కూడా రాయల్ క్లాన్స్ కూడా అట్లాగే వ్యవహరించే పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేశారు. ఇక్కడ సరే క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నారు, అయిపోయిన తర్వాత నేను ఇండివిజువల్గా ఆడుకోవాలి, ఇండివిజువల్ గేమ్ ఇండివిజువల్గా గెలవాలనే సెన్స్ కోల్పోయి అట్లాగే బిహేవ్ చేశారు వాళ్ళు. అయితే మన అరుగురులోనే గెలవాలి, మనమే ఉండాలి, మనమే నిలవాలి లెక్క అదే ద్వారంతో వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఏంటి టాస్కులు గేమ్ వరకు క్లాన్ వర్సెస్ క్లాన్ పెడితే ఏకంగా వీళ్ళు అన్ని హద్దులు దాటేసి నామినేషన్లు కూడా తెచ్చేసి మెగా చీఫ్ కావాలన్నా మనలోనే ఉండాలి, మనమే అవ్వాలి, ఫస్ట్ ఆ మనలో కూడా మళ్ళీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో మళ్ళీ అందరూ కాదు, అందులో కూడా మళ్ళీ మన 4 కే బ్యాచ్ మాత్రమే, ఫస్ట్ మనమే ప్రయారిటీ. ఇట్లా ఆ పృథ్వీ ఎన్ని సందర్భాలు అన్నాడు, నాకు వైపు సెట్ కావట్లా, వాళ్ళతో కూర్చున్నాడు, ఎందుకు గెలవాలి అని మూలక భయ కూర్చోలేదా, కలిసాడు ఎప్పుడైనా సరే. సో అన్ని రకాలుగా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇంతవరకు వచ్చారు కనుక రోహిణి, అందుకే గౌతమ్ కృష్ణ కూడా అదే చెప్పాడు, ఇంతవరకు వచ్చాం కనుక రోహిణి కూడా ట్రై చేసింది కనుకనే. అయితే వీళ్ళకున్న మబ్బులు భ్రమలన్నీ స్ట్రోకులు వరుస స్ట్రోక్ మీద స్ట్రోక్ తగిలేసరికి ఇప్పుడు కాస్త దారిలో పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ స్ట్రోక్ ఎప్పుడు తగిలింది, ఫ్యామిలీ వీక్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బాబు చిట్టి కన్నా ఈ గ్రూప్ గేమ్ వద్దు, ఇండివిజువల్గా ఆడండి అని చెప్పడంతో ఫస్ట్ స్ట్రోక్ పడేయాల మంది తగిలింది. రెండో స్ట్రోక్ ఎప్పుడు తగిలింది, సెలబ్రిటీస్ ఫ్యామిలీ మెంబర్ కలిపి వేదిక మీదకి వచ్చి వీకెండ్లో స్టేజ్ మీదకి వచ్చి చెప్పేటప్పుడు రెండో స్ట్రోక్ గట్టిగా తగిలింది. ఇక మూడో స్ట్రోక్ పూర్తిగా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి గ్రూప్ గేమ్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పేసరికి పూర్తిగా నేల గరిచేసే స్ట్రోక్ గట్టిగా తగిలింది. సో ఇప్పుడు మారిన రూపాలతో నా ఇండివిజువల్ ఒపీనియన్ ప్రకారం బిగ్ బాస్ అంటూ ఒక ట్యాగ్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ స్పీచ్లు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఇన్నాళ్ళు ఏం పోయింది ఆ పదాలు, నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను అవి లేకుండా పోయినాయి కదా లాస్ట్లో వాళ్ళు అన్నట్టుగా, అవినాష్ రోహిణి టేస్టీ తేజ వాళ్ళు అన్నట్టుగా. మరి ఎన్నాళ్ళు ఎట్లా చేశారు, పైగా ఇక్కడ కంపేర్ చేసుకున్న నిఖిల్ వర్సెస్ రోహిణి కంపేర్ చేసుకున్న ఆయన 4 వారాలు నిఖిల్ చీఫ్గా చేశాడు అంటే 4 వారాల్లో 3 వారాలు ఇమ్యూనిటీ కూడా తీసుకున్నాడు ఆయన. 3 వారాలు నామినేషన్ టెన్షన్ లేకుండా అంటే పెద్దదే కదా. ఆ విషయంతో పోల్చుకుంటే ఆ అమ్మాయికి రోహిణికి అర్హత ఉందని కూడా చెప్పొచ్చు. 1 వారం కూడా ఇమ్యూనిటీ తీసుకోలేదు, రాలేదు ఆవిడకి. ఇతనికి ఏకంగా 4 వారాలు చీఫ్ అయ్యి 3 వారాలు ఇమ్యూనిటీ పొందినట్టు అంతకంటే బంపర్ ఆఫర్ ఏంటి. సో ఆమెకి అవకాశం అయితే ఇవ్వచ్చు, తప్పే లేదు అనిపించింది. ఇది ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చాడు. సరే ఇక్కడ ఇంకోటి ఏంటంటే యష్మి నిఖిల్
4 టైమ్స్ ఆమె కూడా అదే చెప్పేది. 4 టైమ్స్ అయ్యాడు కనుక ఆమె ఒకసారి కూడా కాలేదు కనుక ఆవిడికి. అలాగే టేస్టీ తేజ కూడా పృథ్వీ, నాకు, రోహిణికి ముగ్గురికి ఛాన్స్ రాలేదు కనుక నేను సరే మరి మా ఇద్దరం బయట ఉన్నా, ఇక్కడ ఆవిడ రోహిణి ఉంది కనుక ఆయన కూడా లాజిక్ మ్యాజిక్ సరిపోయింది. అటుగా ప్రేరణ కూడా ఆల్రెడీ దెబ్బతినేసింది ఆవిడ. సూట్ కేసు విషయంలో, ఇమ్యూనిటీ షీల్డ్ విషయంలో ఆవిడ చేసిన బ్లండర్ కాస్త లేట్గానే అయినా సరే తెలుసుకుంది. సీత వచ్చిన తర్వాత అసలు విషయం నాకు గ్రాటిట్యూడే లేదని మరి ఈవిడే చెప్పాడు. అయ్యి బాబు ఇది ఎంతకంటే హర్టింగ్ అయిపోయింది, కనీసం గ్రాటిట్యూడ్ ఇచ్చావు అనుకున్నాం అనడంతో ఆ తర్వాత ఈ రోహిణి, టేస్టీ తేజ, ఈ అవినాష్ వీళ్ళు కూడా చెప్పడంతో వాడికి ఆలస్యంగా సరే అర్థమయ్యింది. ఓహో మనం ఎంత బ్లండర్ చేసామని దిద్దుకునే ప్రయత్నం చేసింది. ఇక పృథ్వీ కూడా ఇక్కడ చెప్పేశాడు, వైల్డ్ కార్డ్ అంటే సునామీ అన్నారు, డిఫెండ్ చేసుకోమన్నారు. సో క్లాన్ ప్రకారం అప్పుడు చేసాం, ఇప్పుడు జరగట్లే. ఇది గుర్తుపెట్టుకోలేమని, ఇప్పుడు జరగలే, నిన్న మొన్నటి వరకు అసలు జరగలే. ఓకేనా. అలాగే నిఖిల్ నన్ను ప్రొటెక్ట్ చేశాడు కానీ అక్కడ నిఖిల్ ఉన్నా, అక్కడ ఎవరున్నా నిఖిల్ ఉన్నాడంటే ఖచ్చితంగా ఈయన సపోర్ట్ ఆయనకే ఉంటుంది. అది ఏ రీజన్ చెప్పినా కానీ ఆయన నాకు ప్రొటెక్ట్ చేశాడు కానీ, చేసినా చేయకపోయినా నువ్వు చేస్తావు, ఫస్ట్ నుంచి ఉన్నావు, ఏదో ఒక వంక అయితే దొరికింది. ఓకే సరే ఆయన గేమ్ అయింది, పక్కన పెడదాం. ఇక విష్ణుప్రియ కూడా రోహిణికి అనుకున్న మాటల వల్ల గాయపడిందంట, అడుగు సాయమైన మద్దతేనంట. అబ్బబ్బా ఎంత మద్దతు ఇచ్చినా అంతేనంట. ఎంత మద్దతు ఇచ్చావమ్మా? ఆవిడ మూటల కోసం ఎదురు చూస్తే అందరూ ఇలాగ నిండుగా డ్రెస్సుల్లోనే, లుంగిల్లోనే, చుడిదారుల్లోనే, చున్నీల్లోనే ఎత్తుకొచ్చి పడేసే స్థాయిలో ఆడుతూ ఉంటే శక్తికి మించి ఒక్కొక్కరు అలిసిపోయి వంగి లేచి నడుములు పట్టేసినా సరే అన్ని మూటలు వేస్తూ ఉంటే నువ్వు వచ్చి ఏదో టైంపాస్ కోసం, నేను గెలడం కోసం, నా రాజా గెలుస్తున్నాడు అక్కడ, నా పృథ్వీరాజా, ఆయన గెలుపులో నా ఆనందం నాకు కనిపిస్తుంది. అక్కడ మూటకి పడుతుంటే నాకు ఇక్కడ ఆనందం ఊబికి వస్తుంది. అక్కడ ఎన్ని మూటలు పడితే అంత ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ అమ్మాయి ఓడిపోతున్న బాధలో ఉండే ఈ అమ్మాయిని గెలడానికి అన్నట్టుగా ఒకటే వేసి గిల్లి గిచ్చి చేసినట్టు చేసి ఎగతాలు చేసి దాన్నేమో సాయం, ఆవిడేమో దానికి పండగ చేసుకోవాలా, సెలబ్రేషన్ చేసుకోవాలా, దానికి అంత పెద్ద మాట సాయం. అది సాయమా ఎగతాలా? అపహాస్యం చేస్తే దీన్ని వెక్కిరి చేష్టలు అంటారు ఆడియన్స్. పక్కనే ఆయన గెలుస్తాడన్న ఆనందంతో పట్టలేక ఆనందం నువ్వు అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకు, ఈవిడికి ఎవరు చేయమన్నారు? అందుకే ఆవిడ కూడా అమ్మ అంత అక్కర్లేదు, అవసరం లేదు పో అని కూడా చెప్పిన పరిస్థితి వచ్చింది అక్కడ. సో అందుకే ఆవిడ అడిగింది, నీ గేమ్ గట్టిగా ఆడేస్తావు, పృథ్వీ గట్టిగా ఆడేస్తావు, నీకు ఎవరికి చేయను హెల్ప్, ఎవరికేం చేసిందో చెప్పండి. నేను నా రాజా ఇంతకు మించి ఏమైనా ఉందా? మాటలు చెబుతుంది తప్ప చేతుల్లో ఉండదు. అలాగే నెక్స్ట్ వన్ అవినాష్ రోహిణికి సపోర్టు. ఓకే సేమ్ నిఖిల్ పృథ్వీ ఎట్లాగైతే నిఖిల్ విషయంలో రీజన్ ఏది చెప్పినా సపోర్ట్ అలాగే ఉంటుంది, అవినాష్ విషయంలో కూడా అట్లాగే ఉంటుంది. సరే ఆయన రీజన్ కూడా చెప్పినట్లు ఆయన అయ్యాడు, ఏం ఆపలేదు అని చెప్పేసి. ఇక నబీల్ 4th 5th ప్లేస్లో చెప్పాల్సి వచ్చినా లాస్ట్ వరకు ఉంటే నాకేదో నేను కొద్దిగా డెసిషన్ మేకర్గా అయితేనేమో, కొద్దిగా గేమ్ చేంజర్ అయితేనేమో లాగా ఆలోచించాడు. ఒకవేళ టై అవుతుందా లేకపోతే ఏమైనా వాల్యూ పెరుగుద్దా నా ఓటు కోసం, అందుకే లాస్ట్ వరకు ఉన్నాడు. ఎనీవే వైల్డ్ కార్డులు టార్గెట్ అన్నారు, బట్ ఒక్క వారమేనంట గట్టి కాంపిటీషన్ ఇద్దామన్నాడు. ఆ వైల్డ్ కార్డ్ అనేది ఇప్పుడు లేదు అంట. ఇక నుంచి ఇండివిజువల్ ప్లే 10 మంది ఇండివిజువల్ ప్లే ఆడేస్తున్నారంట. ఎంతకంటే ఇక అబద్ధం ఉండదేమో అనిపించింది. ఎక్కడ ఆడారు ఇండివిజువల్ ప్లేని 10 మంది? ఇతను, ఈ నబీలు, ఆ గౌతమ్ కృష్ణ, ఇంకెవరో ఇంకెక్కడున్నారు ఒకరు, వీళ్ళిద్దరు పోతే వాళ్ళకు 5గురు తోక చుక్కను కలిపి ఆ 4 ప్లస్ తోక చుక్క కలిపితే వాళ్ళ 5గురితో గ్రూపు. అట్లాగే వీళ్ళిద్దరు ఇండివిజువల్ నబీలు అండ్ ఈ గౌతము, మిగతా వీళ్ళు రేట్ ఒక గ్రూపు, అంతే కదా, ఇంకెక్కడ ఇండివిజువల్టీ ఉంది? సో మొన్నటి నుంచి అయ్యాడు కనుక సో ఆయనకి సపోర్ట్ చేస్తే ఊరికి ఆయనకి నిఖిల్గా చేస్తున్నాడు, సరే చేసుకున్నాడు. కానీ ఎప్పుడో లైవ్లో లేపేస్తారు కానీ, లైవ్లో జరిగింది ఇక్కడ ఎపిసోడ్లో లేపేస్తారు కానీ ఎప్పుడో 5వ వారంలో జరిగింది ఇప్పుడు గౌతమ్ తెచ్చాడు అని చెప్పాడు ఇక్కడ. కానీ 10వ వారం వరకు నిన్న మన సూట్ కేసుల వరకు ఈ ఇద్దరే కదా, పృథ్వీ అంటే నబిలే కదా, స్కెచ్లు వేశారు, డ్రిల్లింగ్ చేశారు. మనం సూట్ కేసులు ఇద్దాం, మనం తెచ్చుకుందాం, వైల్డ్ కార్డులు ఎవరు అవ్వకూడదు, మనమే అవ్వాలి, మళ్ళీ అవ్వాలి, మనమే అవ్వాలి, 6 నూరైనా కత్తి 100 మనమే అవ్వాలి తప్ప వాళ్ళు అవ్వకూడదు. ఎంత డిస్కషన్లన్నీ పెట్టుకొని చేసుకునేది వీళ్ళదే కదా. మరి అప్పుడే మర్చిపోయాడే నబీల్. సూట్ కేసులు ఇష్మి విష్ణుప్రియకి ఇచ్చారు, అరే గౌతమ్ గారు గెలిచేస్తారేమో, వద్దు వాడిని గెలవకూడదు, ఎలాగైనా మనమే గెలవాలి, గంగావతో అని అడ్డు పెట్టుకున్నాడు గెలిచేయాలి, మనకి ఈజీ అయిపోవాలని అన్ని స్కెచ్లు నిన్న మొన్న వేసిన స్కెచ్లే అవి. అది ఇప్పుడు 5వ వారంలో జరిగిన స్కెచ్లా సూట్ కేసులో. పైగా ఇంకోటి ఏంటి, ఎన్నో రకాలుగా చేశారు. నామినేషన్లు కూడా డిస్కషన్లు పెట్టుకున్నారు, జీని వెయ్యు, టీని వెయ్యు, ఏని వెయ్యు, బీని వెయ్యు, ఏ వచ్చి బీపీ సీపీ వాలింది అన్నట్టుగా ఈ ఏబిసిడీలు కోడ్ లాంగ్వేజ్ ఎక్కువైపోయింది కదా ఈ సీజన్లో. ప్రతి నామినేషన్లకి 2 ఓట్లు ఎవరికి వెయ్యాలి, నీ 2 జీకి టీకి, నీ 2 ఎవరికి ఓకే, నీది 6 ఏ ఓకే రే ఓకే, ఇట్లా కదా డిస్కషన్లు పెట్టుకొని చేసుకొచ్చింది. నామినేషన్లు కూడా తెచ్చేశారు కదా. సో గౌతమ్ కృష్ణ ఇక్కడ అది కూడా అన్నాడు, ఆ 12 మంది వస్తారో ఆపండి, మీరు ఎంతమందిని ఆపగలుగుతారంటే 4 మాత్రం ఆపగలిగారు వీళ్ళు, అంతే కదా, 4 అయితే ఆపగలిగారు, 4 మాత్రం ఆపగలిగారు, 8 మంది ఎంట్రీ ఇచ్చారు. మరి వాళ్ళకేమైనా అవసరమా? వాళ్ళు కూడా బిగ్ బాస్ పంపబట్టే వచ్చాడు, ఇది నామినేట్ చేద్దాం పంపించేద్దాం, ఫస్ట్ నుంచి అదే చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ అట్టగే ఇక గౌతమ్ కృష్ణ అంటాడు కదా ఇక్కడ సరే గౌతమ్ కృష్ణ అడిగాడు, పృథ్వీ, నబీల్, యష్మి, విష్ణు 4 దూరిపోయి ఆర్గ్యూ చేస్తారే, ఇది కదా గ్రూపిజం.
ఇండివిజువల్కి గ్రూపిజానికి తేడా తెలియట్లేదా? అక్కడ పృథ్వీ ఏదో చెప్పాడు, గౌతమ్ అడిగాడు, వాళ్ళిద్దరూ అయిపోయింది అనుకుంటే వాళ్ళిద్దరూ 1-to-1 చేసుకుంటే అయిపోవచ్చే. వెనక నుంచి యష్మి వాయిస్ వినిపిస్తుంది, ఈ పక్క నుంచి నబీల్ వాయిస్ వినిపిస్తుంది, ఆ వెనక నుంచి విష్ణుప్రియ వాయిస్ వినిపిస్తుంది. అంటే 1:4 ఇదేంటిది? ఇప్పుడు ప్రతిసారి కాపాడుతూ నామినేట్ చేయకుండా ఉండి ప్రొటెక్ట్ చేసుకోవడమే కదా. ప్రతిసారి తప్పులున్నా సరే అబ్బే నాకు కనబడదు, నాకు వినపడదు అన్న మాదిరిగా కళ్ళు చెవులు మూసుకుని పోతే అది గ్రూపిజమే కదా. అవతల వార్డులో చిన్న చిన్న పాయింట్లు సీతాఫలం కోసం నామినేషన్లు చేసే రేంజ్, ఎగ్ ఫస్ట్ ఆయన వేసేస్తే రెండో పర్సన్లో వేయకపోతే అది గ్రూపిజం. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. సో అవన్నీ కాదా. ఆల్రెడీ అప్పుడు టేస్ట్ పనిష్మెంట్ కూడా తీసుకున్నాడు. పనిష్మెంట్ తీసుకున్నా సరే ఆయనకి ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ అయిపోయింది. చీఫ్ కంటెండర్ కాడు అన్నారు. ఈయన చెప్పినా కూడా మళ్ళీ ఆయనది తప్పు అని చెప్పేసినప్పుడు ఆయనది తప్పు, పనిష్మెంట్ మన తర్వాత వచ్చినది కూడా తప్పే కదా. మరి ఇవన్నీ గ్రూపిజం కాకపోతే ఏమనాలి దీన్ని? పైగా ఆయన వేసేస్తే నేను వేసేస్తానంటే ఆవిడ కోసం సూపర్ సూపర్ సూపర్. ఆ పామ్ టాస్క్, ఎగ్ టాస్క్లు ఎన్ని స్కెచ్లు, ఎన్ని స్ట్రాటజీలు. నువ్వు టేస్ట్ వేసి, నువ్వు రోహిణిది వేసే, మీరు ఎలాగైనా సరే ట్రిగ్గర్ చేసినా, గంట సేపు ఉన్న, తెల్లవారులు ఉన్న, 3 రోజులు కూర్చున్నా సరే ఆయనకి ఛాన్స్ ఇవ్వక. ఆ డిస్కషన్ అంతా ఎవరు పెట్టారు? పృథ్వీ బెట్ల డిస్కషన్స్ అన్నీ పెట్టేసి ఎవరు ఎగ్గి వెయ్యాలో, ఎప్పుడు వెయ్యాలో. మనిషిలాగా ఉంటాడా? చించుకొని ఎవరెక్కడ వాళ్ళు సేవ్ అయిపోతారో, ఎవరెక్కడ వాళ్ళకి బెనిఫిట్ వచ్చేస్తుందో మనకే వచ్చేలో నిన్నటి వరకు గ్రూపిజం ఆడుకునే ఈ రోజు ఏమో శాడిజం ప్రదర్శిస్తే ఎట్లా? ఈ టాస్క్లు, ఈ డిబేట్లు, ఈ డిస్కషన్లో. ఇప్పుడు ఈ రోజు నీకు అలా అనిపించిందా అని యష్మి ఎంత అమాయకంగా అడిగింది. అంటే ఈ రోజు మీకు అనిపించిందా మా గ్రూపిజం? నిన్నటి వరకు మరి ఏంటి గ్రూపిజం కాదా అంటే ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా. ఈ రోజు మాది గ్రూపిజం లేదు, గౌతమ్ గుర్తించండి మమ్మల్ని, కనీసం మా గ్రూపిజం ఏదో అత్తారింటికి దారి డైలాగులు ఉంది, కుదిరితే క్షమించండి, వీలైతే మన్నించండి, కనీసం ఈ రోజు మేము గ్రూపిజం ఆడలేదు గుర్తించండి అన్నట్టు ఉంది అక్కడ. అంటే ఇన్ని రోజులు ఆడాను ఒప్పుకున్నట్టే కదా. అలాగే గౌతమ్ అడిగిన దానికి ఆయన చెప్పేశాడు. తర్వాత లాస్ట్లో ఏంటి, నబీల్ గౌతమ్కి చెప్పేటప్పుడు కూడా వీళ్ళు కామ్గా ఉండొచ్చు కదా, వీళ్ళందరూ ఎందుకు దూరిపోలేవు? ఇప్పుడు పృథ్వీ దూరిపోతాడు, అంతకుముందు ఆయన చెప్పాడు కామ్గా మూసుకొని ఉండాలిగా. పృథ్వీ దూరిపోతా, విష్ణువు దూరిపోతే ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు గౌతమ్ అంటే క్లారిటీగా నిఖిల్ మెగా చీఫ్ కాని వాళ్ళకి, నిఖిల్తో సైతం మెగా చీఫ్ కాని వాళ్ళకి చేద్దామంటే మోటల్ టాస్క్లో మరి ఎందుకు నేనైతే చేస్తాను అనుకున్నా. బట్ మోటల్ టాస్క్లో నిఖిల్ మరి ఎందుకు చేశాడు? పృథ్వీకి, ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? దానికి అక్కడ యష్మి కూడా అనేది కదా, వాడికి అర్థమైపోయిందిరా మనము ఫైనల్ పృథ్వీ ప్రేరణకే చేస్తామని చెప్పేసి. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకే చేస్తామని చెప్పారు తప్ప ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా అందరికీ అనుకూలం, మాకు చేసుకుంటామని గ్రూపిజంతోనే వచ్చారు వీళ్ళు ముందుకి. సో ఇక్కడ విష్ణుప్రియ కంటికి కనపడుతుందని అనొద్దు గౌతమ్ అని ఆవిడ అరుస్తూ ఉంది కదా. నిజంగా పేరెంట్స్ చెప్పే కూడా ఇంకా మూర్ఖంగా వాదిస్తే మరి అప్పుడే అనాల్సింది. పేరెంట్స్ కూడా వాళ్ళ అమ్మగారికి, వీళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి మీరు ఇంకా కంటికి కనబడుతున్నదని చెప్పినా సరే మీరు అలాగ అనొద్దండి, మాది గ్రూపిజం కాదండి అని అప్పుడు వాళ్ళకు కూడా యష్మి వాళ్ళ నాన్నగారికి, లేకపోతే పృథ్వీ వాళ్ళ అమ్మగారికి, ఇంకా నిఖిల్ వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పాల్సిందేమో. క్లాన్ అనే వంకతో ఎంత గ్రూపిజం ప్రదర్శించారు, ఎంత ముందుకు వచ్చారు, ఎంతసేపు మేమే గెలవాలి, మేమే ఉండాలి, వాళ్ళని తప్పించేద్దాం, తొక్కేద్దాం, దూసుకుపోదాం, ఇదే శాడిజంతో ప్రదర్శించుకుంటూ ఆడుకుంటూ వచ్చారు కదా. మళ్ళీ ఈరోజేమో ఆయన విరుచుకు పడిపోతే మీదకి వచ్చేస్తా ఉన్నాడు ఆ పృథ్వీ. పైగా అవినాష్ ఆపుతా ఉన్నాడు ఎందుకు ఇవని చెప్పి. ఆయన డిఫెన్స్ లాయర్, మరి ఇతని కోసం వచ్చిన ఎవరు వెనకన తోకల్లాగా తోకచుక్కలా, మరి వాళ్ళు డిఫెన్స్ లాయర్స్ కాదా? అలాగే గౌతమ్ అక్కడ మనుషులు డిస్రెస్పెక్ట్ రోజు చేస్తే నామినేట్ చేయవు, అక్క అంటే నామినేట్. మరి నిఖిల్కి ఎందుకు కనబడదు నిజంగా అది? అరే నువ్వు అంతలాగా మీదకి వెళ్ళిపోతావు, అరే అంటావు, ఒరే అంటావు, వాడు అంటావు, వీడు అంటావు, ఆల్రెడీ నువ్వు కూడా సారీలు చెప్పావు, మరి అవన్నీ ఏంటి? అది డిస్రెస్పెక్ట్ కదా. అక్క అంటే డిస్రెస్పెక్ట్ అంట, నో అంటే నో అంట. మరి వాడు వీడు అరే ఒరే తురే అంటే అది ఎస్సా? ఎన్నిసార్లు అన్నా నో అంటే నో అనే సూత్రం ఇక్కడ వర్తించదా? వకీల్ సబ్ డైలాగ్ ఇక్కడ డిఫెన్స్ లాయర్ లెక్క ఆ రోజు వర్తించదా? సో నామినేట్ చేయలే. వైఫై లాగా నిజంగా హౌస్ అంతా ఆడియన్స్లో కూడా వ్యాపించింది అది. అలాగే పృథ్వీ ఇక్కడ ప్రొటెక్ట్ అన్న వర్డ్ యూజ్ చేయదు. ప్రొటెక్ట్ అన్న పదం ఏమైనా బూత్ పదమా? అదేమైనా బూత్ పదమా? ఎందుకు చేసావు? కరెక్ట్ వర్డ్ యూజ్ చేయంట. కరెక్ట్ వర్డ్ యూజ్ చేయాలని ఇతను చెప్పడం. ఇతను నోటి వెంబడి వచ్చే మాటలకి ఇతను వాడు అనొచ్చు, అరే అనొచ్చు, తురే అనొచ్చు, దమ్ముందా అనొచ్చు, మీదకి వెళ్ళొచ్చు. ఇతనేమో పదాలు ఏ పదం వాడాలో ఏ పదం వాడకూడదని ఇతను చెప్పడం, కరెక్ట్ పదం వాడు అని చెప్పేసి. అలాగే నేను ఎప్పటికీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు కసి మొత్తం తీరిపోయి చూడండి. అంతలా బిహేవ్ చేశాడు ఆయన. ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండే అర్హత ఏమాత్రం లేదు. మనిషి మీదకి వచ్చేస్తాడేంటి వీధి రౌడీలాగా. పైగా మీదకు పోయి నిన్ను నోట్లో ఉమ్మంత తుంపర్లంత తుల్లే మాదిరిగా ఉంటే ఎవడుంటాడు అక్కడ? అక్కడ ఉండి దూరంగా ఉండి మాట్లాడొచ్చు కదా, మాట్లాడలేవా? వెనక నుండి ఆ మాత్రం దూరంగా లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నువ్వు చెప్పాలనుకున్నది, నీకు కాన్ఫిడెన్స్ ఉంటే, నీకు క్లారిటీ ఉంటే ఎందుకు మీదకి పోతావు? నాకు తెలియక అడుగుతా. ఇది పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్, నీ పర్సనాలిటీ ఏంటి అనేది డిసైడ్ చేసేది ఇది. నీ కండబలాన్నే నీ కళ్ళు పెద్ద చేసి బెదిరిస్తే బెదిరిపోయేది కాదు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ యాటిట్యూడ్ ఏంటి, నీ యారగెన్స్ ఏంటి, నీ బలుపు ఏంటి, నీ ఆట ఏంటి, నీ మాట ఏంటి, నీ ప్రవర్తన ఏంటి అన్నీ చూసి జడ్జి చేసేది ఇది. ఇదే గ్రూపిజం అంటే. దాన్ని అడిగితే మళ్ళీ ఇలా విరుచుకుపడ్డమా?
ఒకళ్ళు అడిగితే ఎంతమంది రావడమా? పైగా అక్కడ గౌతమ్ నువ్వు ఒక్కడికే అనిపిస్తుందా? జనాలు చూస్తున్నారు కదా ఈ టార్గెటింగ్ అంటే. పృథ్వీ అవును నీకు ఒక్కడికే కనిపిస్తుంది గ్రూపిజం. వాళ్ళ అమ్మతో కూడా అదే అమ్మ నీకు ఒక్కదానికే గ్రూపిజం కనబడిందమ్మా? లేదా అరే నిఖిల్ మీ అమ్మగారికి ఒక్కడికే కనిపించిందిరా గ్రూపిజం, లేదా యష్మి వాళ్ళకే కనిపించింది, లేదా మనం వచ్చారు కదా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వాళ్ళకి ఒక్కరికే కనబడింది, లేదా ఒక్కొక్కరికే కనబడితే కొన్ని కోట్ల మందికి కనబడుతుంది మీ గ్రూపిజం అనేది. పైగా ఏమి అక్కడ వర్డ్ ప్రొటెక్ట్ అనే దానికి వర్డ్ కరెక్ట్గా యూజ్ అయినప్పుడు ఇక్కడ ఏ చొరవ ఉందని ఏం సెన్స్తో వాడికి ఏం తీసుకొప్పించింది? వాడింది ఇంట్లో పనివాడా, లేకపోతే ఇతని కింద ఇంకేదో చేస్తున్నాడా, పెంచి పోషించుతున్నాడా? వాడికి ఏందని పనివాడు కూడా అనకూడదు. అవసరమైతే అనకూడదు. ఆ చనువు ఉంటే, ఆ ఏజ్లో గ్యాప్ ఉంటే, ఆ పెద్దరకం ఉంటే, కాస్త కోస్తా రేపు అది ఉంటేనే, లేకపోతే వాళ్ళకు కూడా అనకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎవరికైనా, అది ఇచ్చిపుచ్చుకోవాలి. సో ఆయన ఏమైనా పెంచి పోసేస్తుండ వాడికి ఏంది స్కోప్ ఇచ్చేది అంటే ఎట్టా ఫీల్ అవుతున్నారంట అక్కడ. అంటారు కదా మేము బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాం, మీ తాతగారి ఇంట్లోకి వాళ్ళు వచ్చి లేదు, నువ్వు కూడా ఆడడానికి వచ్చు, ఆడియన్స్ మనసులు గెలవడానికి వచ్చు, ఆయన కూడా అట్లాగే వచ్చారు, మీరు ముందు పంపించారు, వాళ్ళు వెనక పంపించారు, మళ్ళీ మిమ్మల్ని ఇంకో సీజన్లో వైల్డ్ కార్డులు పంపించచ్చు. మా కర్మకు వద్దని తెలుగు ప్రేక్షకులు మళ్ళీ అప్పుడు కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఏం చూసి ఫ్యామిలీ ప్రేక్షకులకు చూసి ఏమి నేర్చుకోవాలి ఇక్కడ? ఇలాంటి యాటిట్యూడ్ ఏదైనా సమయం సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మీదకి వెళ్ళిపోవడమా అని మళ్ళీ తెలుగు ప్రేక్షకులు కానీ కన్నడ ప్రేక్షకులు కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఓహో ఇదా నేర్చుకోవాలి మనం. ఇన్నాళ్ళు బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ చూసేది, పర్సనాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి అంటే ఓవరాల్గా చూసేదానికి యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ మాట్లాడే విధానం అన్నీ చూసి జడ్జి చేస్తారు కదా అని లెక్క. మళ్ళీ నువ్వు కూడా రావచ్చు వచ్చే సీజన్లో, ఏముంది? ఎవరైనా రావచ్చు కదా. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చినట్టుగా ఏదో మీ తాతగారింటికో మీ ఇంటికి వచ్చినట్టుగా ఎందుకు ఆ యాటిట్యూడ్? ఆ ఫీలింగ్తోనే అయ్యో మనమే ఉండాలని చెప్పి టార్గెట్ చేసుకుంటూ గ్రూపిజం ఆడుకుంటూ నామినేషన్లు అన్నీ చేయాలని ఇతరే అసలు కంటి మీద నిద్ర లేకుండా అల్లాడిపోయేవాడు కదా. వాళ్ళిద్దరం చేసేయాలి, వీళ్ళిద్దరం చేసేయాలి. ఆ విష్ణుప్రియ చేయలేదని ఆవిడ ఎంత డ్రిల్లింగ్ చేసేసాడు. తోకదొక్కిన తాసులో బుసలు కొట్టేశాడు కదా, సూట్ కేసు ఇచ్చేటప్పుడు బుసలు కొట్టేశాడు కదా. మరి అవన్నీ ఏంటి గ్రూపిజం కాకపోతే? వాడేంది అనేయచ్చు, సారీ చెప్పమంటే చెప్పడు. మళ్ళీ ఈయన నోటుకొచ్చినట్టు మాట్లాడేసి ఎంత దారుణం అంటే రౌడీయిజం చేయడం అంటే ఎటు ఆ బిహేవియర్ ఉంది కాబట్టి ఎటు నెక్స్ట్ టైం వాళ్ళ మాట అంటే అదే వస్తుంది కాబట్టి ఇక నా రౌడీయిజం గురించి ఎలివేట్ చేస్తారు. ఏంది నీది రౌడీయిజమా లేకపోతే ఇంతవరకు గ్రూపిజమే కాదు రౌడీయిజం కూడా ఈ గుండాగిరి అని అడుగుతారని లెక్క. ముందు ఇతను అన్నాం రౌడీయిజమా అని. పైగా మరి అట్లా మీదకి వెళ్ళిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడతా వీడేంది అంటే మరి ఎవరికైనా ఏమంటారు? మీదకి వెళ్ళిన దానికే ఏం పీకలు నువ్వు కరెక్ట్గా మాట్లాడు, ఏంటి కరెక్టే మాట్లాడు. మరి ఆయన కూడా మళ్ళీ సారీ చెప్పాలంటే ఇతనికి పృథ్వీ ఇతడే చేసేదంతా చేసి ఇతడే రచ్చగొట్టి మీదకి వెళ్ళిపోయి మళ్ళీ నువ్వెవడు పీక్కుంటూ పీకలేవురా. మన కర్మ కాకపోతే నిజంగా బొచ్చు పీక్కొని ఇది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. నిజంగా ఇలాంటప్పుడే కదా ఫీలింగ్ వచ్చేది ఆడియన్స్ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఫేమ్ తెచ్చుకున్నారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అవినాష్, రోహిణి లేకపోతే ఇంకొకరు గౌతమ్ కృష్ణ వీళ్ళందరూ ఏంటంటే జీరో నుంచి మొదలుపెట్టి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగులో వాళ్ళకంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకొని కష్టపడి 0 to హీరోలకి ఎదిగిదామని అప్కమింగ్ ఆర్టిస్టులుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పుడు తెలుగులో ఒక ఐడెంటిటీ వాళ్ళకంటే తెచ్చుకుంటే నువ్వేమో బొచ్చు పీక్కొని పీకలేవు అనుకుని మీదకి పోయి ఏం ప్రూవ్ చేద్దామని ఆ పీక్కునేది ఏదో అక్కడ కన్నడ ఒక బిగ్ బాస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి పీక్కోవచ్చు కదా. ఇక్కడ ఆడియన్స్ తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ఫీల్ అవడంలో తప్పేముంది? సో మరి దాన్నే గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు. ఇలాంటి బిహేవియర్ మనం ఎప్పుడు చూడలేదని ఆయన అనుకుంటే దీనికి మళ్ళీ నీ ఫ్యాన్స్ నీ పిఆర్లేవో పిలకల పీక్కుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ ఓకే దాని మీద పడిపోతుంటారు. మనుషుల మీదకి పోయి అలా ఆడుతూ ఉంటే అసహించుకుంటారు ఇక్కడ ఆడియన్స్. ఏమాత్రం దానికి మళ్ళీ పైగా వీకెండ్లో కూడా సారీలు చెప్పమంటే ఎందుకలాగా అన్నావు, ఎందుకలా వాడు వీడు అన్నావు. అప్పుడు అవినాష్ విషయంలో కానీ ఇలా మాట ఎందుకు విసిరేస్తున్నావు జారుతున్నావు అని ఎప్పుడో 10 సార్లు ఒకసారి కూడా అడగాల వద్దునడుగు అడుగుతా హోస్ట్. అప్పుడు అంటే తెలుగు రాదు సార్. మరి తెలుగు రానిలో తెలుగులో ఏడవలేని వాళ్ళు ఎందుకు తేవడం ఇక్కడ? ఇప్పుడు తెలుగు రాని వాళ్ళకి ఆ సభ్యత సంస్కారం లేని వాళ్ళకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ తెలుగు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లోకి తెచ్చి ఎందుకు రుద్దడం? అలాంటప్పుడు అక్కడ ఒక తెలుగుకి ఒక బిగ్ బాస్ కన్నడ ఒకటి ఉంది కదా అక్కడ పెట్టచ్చు కదా. ఇప్పుడు సింపుల్కి తేడా. ఇప్పుడు మొన్న ఒక మెసేజ్ కూడా పెట్టారు, ఏంటి సార్ ఇది బాగా ఫ్యాన్ పేజీలు ఉండే వాళ్ళకి ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేవారికి ఎక్కువగా పాపులారిటీ ఉండే వాళ్ళకి ఇక్కడ తెచ్చిపెట్టడం ఏంటి, మిగతా వాళ్ళకి తెలుగుకు సంబంధించి పెద్దగా అంత లేని వాళ్ళకి ఆ ఫ్యాన్ పేజీలు ఫ్యాన్ ఫాలోయింగ్లు అంత క్రేజ్ లేని వాళ్ళకి ఇమేజ్ పెద్దగా లేని వాళ్ళు తెచ్చి పెట్టడం ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏంటి ఒక స్టేట్ నుంచి వీళ్ళకి ఓట్లు పడితే వాళ్ళకి ఈ స్టేట్ నుంచి పడతాయి ఆ స్టేట్ నుంచి పడుతున్నాయి. మరి 2 స్టేట్ల నుంచి పడే ఓట్లకి ఒక స్టేట్ నుంచి పడే ఓట్లకి తేడా లేదా? సో నిజంగా ఇలాంటి భాష ఇలాంటి లాంగ్వేజ్ ఇలాంటి యాటిట్యూడ్ ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండే వాళ్ళు తెచ్చి ఇక్కడ రుద్దడం ఎందుకురా నాయన అని ఇప్పుడు ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారంటే తప్పే ఉంది. అట్లాంటి బిహేవియర్ చూస్తే కరెక్ట్గా ఇచ్చాడే. నా నోరు కంపు కొడుతుంది పోయిల్లు ఎంత కంపెనరా బాబు నోరిత్తే అంటే కంపెనీలకి. ఎందుకంటే అబద్ధాలు అడ్డదిడ్డంగా అబద్ధాలు మళ్ళీ ఎలా ఏ నోటితో మనం చెప్పారు జెన్యూన్ అని బయట పడాక అంతకుముందు నేను కూడా చెప్పా. అంటే ఇంతవరకు ఒక ఫిల్టర్ వేసుకుని ఒక మాస్క్ వేసుకుని అలా ఉన్నాడని అర్థమయ్యింది.
ఆ లాస్ట్ చూడండి 2 వారాలు నబిల్తో కలిపి స్కెచ్లను వేసి ఆ నబిల్ కూడా గో ఫర్ నబిల్ 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 నిఖిల్ గో ఫర్ నబిల్ నిఖిల్ గో ఫర్ నబిల్ తీసే మోటల్ టాస్క్లో ఆ గంగావతి ఆడేద్దాం, ఆ సూట్ కేసు గురించి అబద్ధాలు, అలాగే నామినేషన్ విష్ణుప్రియ కోసం అబ్బాయి నేనలే ఈ గ్రూపిజం గురించి అబద్ధాలు, ఇన్ని అబద్ధాలు ఆడేస్తూ ఉంటే ఇంకా జెన్యూన్ అనే వారికి మాత్రం నిజంగా ఎపిసోడ్లు చూడట్లేదు అనే విషయం ఎవరికైనా అర్థమైంది. చూస్తే ఎక్కడ ఇతను అక్కడ జెన్యూన్ అనే విషయం అయితే అర్థమైంది. సో ఇంకోటి అంటే గౌతమ్ కృష్ణ నిఖిల్ కదా అంటాడు, క్లియర్ చేసుకో గేమ్కు దానికి పోల్చలేదంటే ఎందుకు స్టార్టింగ్లో అన్నాడు కదా ఆయన ఒక మాట, నాకు రాంగ్ అని ప్రూవ్ చేయాలి నా మీద వచ్చిందంటే దానికి దీనికి ఏం సంబంధం ఉంది? నువ్వు చీఫ్గా మెగా చీఫ్గా ఎలిగేషన్స్ రాలే, ఓవరాల్గా నీ ఆటలో నువ్వు ఇలాగ స్ట్రాంగ్ ఉమెన్ తాలూకుని మెస్మరైజ్ చేసి సైజ్ చేసేస్తానో వాళ్ళ ఆటను డౌన్ అయిపోతుంది నీ వల్ల అని మాదిరిగా వచ్చేప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవాలి తప్ప దీనికి దానికి ఏం సంబంధం ఉంది? ఆయన అంటున్నాడు కదా నిఖిల్ తొక్కి నెగ్గాలని కాదు రాని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి, సో నా ప్రయత్నం అనే. అలాగే ఇంకోటి ఏంటి విష్ణుప్రియ, ఇక్కడ ఓజీస్ అందరినీ కలిసి అన్నారు నింద వేశారు కనుక నేను దూరాల్సి వచ్చిందని. అసలు ఎందుకు దూరాలి? నువ్వు పులుముకోవడమే తప్ప నీకు ఏ రోజైనా అంత సీన్ ఉంది నిన్ను కూడా మా గ్రూప్ అన్నట్టుగా వాళ్ళు చూసారా? నువ్వు తోకసొక్కలాగా ఎంటపడ్డమే తప్ప వాళ్ళు ఏనాడైనా నీ స్థాయి ఏంటో, నీకు వాళ్ళ గ్రూపులో నీ స్థానం ఏంటో, నీ సీన్ ఏంటో వాళ్ళందరూ కలిపి ఏంటి ఎప్పుడో వాళ్ళు చీఫ్ కంటెండర్లో లాస్ట్ సెలక్షన్ వరకు ఇక తప్పక ఇక ఎక్స్ట్రా మనకు వచ్చేసింది ఎక్స్ట్రా ప్లేయర్ లెక్క, ఇక అయ్యో ఉన్న వాళ్ళందరూ మెగా చీఫ్ కంటెండర్ రేస్లోకి వచ్చాం, ఇక ఇంకా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అప్పుడు ఇచ్చారు నీకు. ఈవిడికి అంత సీన్ ఉందని ఏ రోజైనా ఫీల్ అయ్యారా? పైగా నేను గ్రూప్గా ఇక్కడ గౌతమ్ కృష్ణ అలా నువ్వు కూడా గ్రూప్ గేమ్ ఆడేస్తున్నావు అని, ఎందుకంటే పెద్ద బఫూన్లాగా అనిపిస్తుంది అందరికి చూసేవాళ్ళు కాబట్టి. ఎందుకంటే అసలు అంత బ్రెయిన్ ఉందా? ఎత్తులకు పై ఎత్తులు వేసేసి స్కెచ్లు వేసేసి ఇవన్నీ చేసేసట్టుగా ఆవిడ ఫీల్ అయిపోతుంది. మా అందరిది ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ గ్రూప్ అని నేను అసలు లెక్కలోకే తీసుకోవట్లే. ఈ గౌతమ్ కృష్ణ తీసుకోవాలా, ఈ ఒరిజినల్ వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకోవట్లే, అట్లాగే మిగతా నువ్వు అనుకుంటున్నావు కదా నా ఒరిజినల్ వాళ్ళు ఎవరు నిన్ను లెక్కలోకి తీసుకోలే. నీకు అంత సీన్ లేదని పక్కన పడేస్తారు వాళ్ళు. అప్పుడు దానికోసం నువ్వు అల్లాడిపోయి ఆ రోజు కూడా చెప్పావు నన్ను చీఫ్ కంటెండరే చేయలేదు, మీ వల్లే నేను మెగా చీఫ్ అయ్యాను ఆ రోజు అంతలా చెప్పుకునే మళ్ళీ ఇప్పుడు ఏమంటే నాది నత్తి బ్రెయిన్ కదా మర్చిపోయానని చెప్పుకుంటుంది. ఏంటో మరి అది ఎంత బాధపడిపోయింది? మీరెందుకు చేస్తారు? నన్ను దెప్పుతున్నారు, థ్యాంక్ గాడ్ నన్ను దెప్పకుండా నాకు బిగ్ రిలీఫ్ వచ్చింది వీళ్ళ సపోర్ట్ లేకుండా. ఎందుకంటే ఒకసారి ఏదో మెగా చీఫ్ కంటెండర్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడలే, అలాంటిది నన్ను చీఫ్ని అట్లా చేసేస్తారు, నేను అట్లా నమ్మేస్తాను? మీరు కదా నన్ను చీఫ్ని చేసింది, అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు కదా. ఆ రోజు అంత సంబరపడి ఈ రోజేమో నాకు మా అందరిని కలిపి గ్రూప్ గేమ్ అంటున్నాం లెక్క నిన్ను ఎక్కడ అన్నారు? వాళ్ళు నిన్ను పట్టించుకోలే, వీళ్ళు నిన్ను పట్టించుకోలే, ఊరికే అలాగా తిరుగుతున్నాం అంత హౌస్లో. ఈ సీజన్కి పడిన 2 గ్రహణాల్లో ఈవిడ ఒక పెద్ద గ్రహణం అన్నమాట అంతే. నిజంగా మీరే పెద్ద గ్రహణాలు ఈ సీజన్ కన్నా ఆడియన్స్ కూడా ఫీల్ కలుగుతుంది. ఏమనంటే నాది నత్తి బ్రెయిన్ నేను మర్చిపోతా, అసలు స్కెచ్లు వేసినంత తెలివితేటలు అంత మైండ్ గేమ్ ఏ రోజైనా ఈవిడ ఆటలో ఏడిసేయా లేదు కదా. అలాగే నబీల్ ఇక్కడ అవినాష్ అంటాడు కదా ఒకేసారి నామినేట్ చేద్దామని అప్పుడు మాత్రమే ప్లాన్ చేసాం, ఆ జైల్ డాస్కి ఇచ్చేసాడు బిగ్ బాస్, అంతకు మించి లేదు అని చెబుతాడు. ఎందుకు చేయలే? ప్రతి దశలో చేశారు కదా, చేయకుండా ఎక్కడొచ్చింది? నబీల్ మరి మర్చిపోయాడు ఏందో కానీ ప్రతివారం అదే పని చేసుకుంటూ వచ్చారు కదా. అట్లా ఇంకోటి ఏంటి 20 ఓకే గౌతమ్ ప్రేరణ చేసి వీళ్ళ డిస్కషన్ కూడా ఓజీ మొత్తం అన్నాం అక్కడ ఎవరు అలా చేయలేదు, మేము అనుకుంటాం తప్పు కాదు, మాది గ్రూప్ గేమే కాదు నేను ప్రేరణ చెప్పడం. నిజంగా రెడ్ టీంలో నాకంటే మీరేమో ఆడారంటే బెటర్ దెన్ యూ అంటే ఎందుకంటే కామెడీ ఏమైనా ఉందా? ఆయన లేకుండా ఏం ఆడేశారు? ఆ మ్యాటర్స్ టాస్క్ ఆడారు, అందులో పోనీ ఏమైనా గెలిచేస్తారా? సెకండ్లో నిలిచారా? అందులో కూడా అటర్ ఫ్లాపే కదా. మిగతా టాస్క్లు అన్నింటిలో కూడా వాటర్ టాస్క్, తాళ్ళు ముడిపెట్టే టాస్క్, యాపిల్ టాస్క్, ఆయన టాస్క్లు ఆయన పార్టిసిపేషన్ ఆయన కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది కదా. ఆయన లేకుండా ఏమైనా గెలిచేస్తారా? ఆడేసారా? ఎరగదీస్తారా? మరి ఈవిడ కూడా వెళ్ళి చెట్టుకుంటే యాపిల్ టాస్క్లు ఆడేసి ప్రొటెక్ట్ చేసేసి ఆపేయాల్సింది కదా. ఆయన కొద్దిగా స్ట్రాంగ్ ఆపుతూనే కదా పెట్టుకున్నారు. అందుకే సెట్ ఆఫ్ పీపుల్ టార్గెట్ తప్పు ఆయన అంటే ఇక్కడ మళ్ళీ లక్ష్మి అంటది నీది గ్రూప్ గేమ్ అనొద్దు, మీ నలుగురు ఆడేది గ్రూప్ గేము, అందుకే చెప్పాడు మీది గ్రూప్ గేమే. మరి మోటల్ టాస్కులు కూడా ఎవరిని చేస్తారు టార్గెట్? గ్రూప్ కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎందుకు చెప్పారు? ఆ ఒక్క మాట అడగాల్సింది గౌతమ్. మరి మీది గ్రూప్ గేమ్ కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్పారు? మొన్న ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి కూడా ఎందుకు చెప్పారు అలా అందరూ? అలాగే లాస్ట్లో గౌతమ్ ఇక్కడ అంటే వాడు అనద్దంటే ఏందాడు పదే రిపీట్ చేస్తాడు అని చెప్పి అంటే అవినాష్ ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పాడు. అవినాష్ మాటల్లో ఎంత ఆవేదన కనిపించింది అంటే నిజంగా ఫస్ట్ టైం నాకు నచ్చాడు ఈరోజు అవినాష్. అంటే ఇలాంటి స్టాండ్ ఎప్పుడు తీసుకోడు, సేఫ్ గేమ్ ఆడతాడు అన్నా కదా. ఇలాంటి స్టాండ్ ప్రతి దశలో ఆ ఫైరు, ఆ ఆవేదన, ఆ రియల్ ఎమోషన్ బయట పెడితే ఇంకా వేరే లెక్క ఉన్నాను. ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు నచ్చింది, కానీ ఇలాంటి స్టాండ్ తీసుకోవడం ఈ రోజు నచ్చింది. కనీసం ఓపెన్ అయ్యాడని చెప్పేసి. ఎందుకంటే నీట్గా పద్ధతిగా మాట్లాడితే ఎలిమినేట్ అయిపోవడం అంటే ఫౌల్ లాంగ్వేజ్ ఇలాంటి రెస్పెక్ట్ లేకుండా డిస్రెస్పెక్ట్ ఇస్తూ అసలు ఏమాత్రం మర్యాద లేకుండా అసలు దేనికి వచ్చాం? మర్యాద మంచి చెడ్డ నేర్చుకోవడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చామా? లేకపోతే ఏంటి అసలు ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఇలాంటి లాంగ్వేజ్ ఉండేవి 11 వారాలు ఎలా సేవ్ చేసేస్తున్నారు?
అసలు ఏంటిది అంటే మీరేంద్ర భయ్ నాకు ఎవరేం పీకలేరు అన్నట్టుగా ఆ బిహేవియర్ ఏంటి? 11 వారాలు సేవ్ అయిపోయినట్టు నేను నచ్చినట్టుగా మాట్లాడుతూ నచ్చినట్టు ఉంటా మీరు పడండ్ర భయ్ అన్నట్టుందని ఎంత బాధపడ్డాడంటే, అంటే అసలు మన ప్రేక్షకులకి ఏమైనా అర్థమైతుందో లేదా? ఇలాంటి దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు ఆడియన్స్ చూస్తున్నారా? చూసే ఓట్లు వేస్తున్నారా? అసలు ఎంత పద్ధతిగా, ఎంత జాగ్రత్తగా ఒక మాట అనాలంటే అల్లాడిపోయి వణికిపోతాం, భయపడతాం. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లలో కొన్ని కోట్ల మంది చూస్తారు, జడ్జ్ చేస్తారని. అలాంటిది ఏం మాట్లాడినా చెల్లుతుందా? అంటే 11 వారాలు సేవ్ అయిపోయాం కాబట్టి ఇక ఏదైనా అనేయొచ్చా? ఎలాగైనా బిహేవ్ చేయొచ్చా? అని ఎంత బాధపడ్డారంటే అక్కడ ఆవేదన. అయితే అవినాష్‌కి అర్థం కానిది ఏంటంటే సింపుల్. నేను ఎప్పుడో చెప్పా. ఈ సీజన్ పక్కా ప్యూర్‌లీ గెలిపించేది ఆడియన్స్ కాదు, స్ట్రాంగ్ పీఆర్. అది కూడా ఈసారి ఏంటంటే కన్నడ బేస్‌గా కర్ణాటక నుంచి, బెంగుళూరు నుంచి పెట్టుకున్న భయంకరమైన పీఆర్ అయితే పనిచేస్తా ఉంది. ఆ పీఆర్ ఎట్టా నిఖిల్‌కి, ప్రేరణకి, పృథ్వీ వీళ్ళందరికీ ఆ స్టేట్ నుంచి, ఈ స్టేట్ నుంచి కూడా కదా అక్కడి నుంచి పడతా ఉంది. సో, ఆయనకు కూడా తెలుసు. ఒకసారి పృథ్వీ కూడా అన్నాడు. మన ఫ్రెండ్ నామినేషన్‌లోకి రాకపోతే మనకు ఓట్లు షేర్ అయితాయని కూడా చెప్పాడు. సో, అది. ఇప్పుడు నాకు ఇందాక చెప్పా కదా! ఒక మెసేజ్ కూడా మనం పెట్టి ఏంటి సార్ తెలుగులో నార్మల్‌గా యావరేజ్‌గా పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ గాని, పెద్ద ఐడెంటిటీ లేనోళ్ళు, సాదా సీదా ఉండేవాళ్ళు పెట్టి, ఇంకొకళ్ళకేమో ఫుల్ ఫ్యాన్ బేస్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ బాగా సపోర్ట్ ఉండేవాళ్ళని తెచ్చారంటే, దీంతో పాటు ఈ క్లాన్ టు క్లాన్ పెట్టడంతో ఆడియన్స్‌తో మెయిన్ కనెక్షన్ పోయింది. ఆ రియల్ ఎమోషన్స్ బయటపడకుండా, రియల్ రైవల్రీ రాకుండా మొన్నటి 9వ వారం వరకు మొత్తం సంకనాకించేశాడు. ఆ తర్వాత ఏంటి? అంతకు ముందు నుంచే సెటప్ చేసుకున్న పీఆర్ సెటప్ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఏమైంది? పృథ్వీ మన ఫ్రెండ్ నామినేట్ కాకపోతే మనకైపోవచ్చు. మనకు షేర్ అదే జరిగింది ఇక్కడ. ఈ సీజన్ గెలిపించేది మీరు గుర్తుపెట్టుకోండి పీఆర్. నో డౌటు. ఇది ఫస్ట్‌లోనే చెప్పా. మీకు ఎంత పెద్ద పీఆర్ ఉంటే ఇంక నువ్వే. నీ ఫ్రెండ్స్‌కి నీకు ఎంత పెద్దది పెట్టుకుంటే అంత గెట్టినయిపోవచ్చు. ఆ రకంగా జరుగుతుంది. పాపం అవినాష్ ఆవేదన అర్థమయింది. ఏంటి ఆడియన్స్ చూడట్లేదా? ఆడియన్స్ మనల్ని జడ్జ్ చేయట్లేదా? ఎందుకంటే ఆయన పాపం కామెడీని నమ్ముకొని, ఎంటర్‌టైన్ నమ్ముకొని ఆచితూచి తూచి మాట్లాడుతున్నాడు. ఎవరిని హర్ట్ అవ్వకుండా, బాధ పెట్టకుండా, నెగెటివ్ అయిద్దేమో అన్నాడు. అలాంటిది మనం ఎంత భయపడుతూ ఉంటే, ఎలా పడితే అలా మాట్లాడేస్తే, ఎలా పడితే అలా మీదకెళ్ళిపోతే, మరి ఎలారా నాయన ఓట్లేసేస్తున్నారంటే ఏముంది? ఆడియన్స్ ఒక 10,000 మంది ఓట్లు వేస్తే, పీఆర్ ఏమో 50,000 మంది ఏస్తే ఏమైతది మరి? ఆడియన్స్ 1000 మంది ఏస్తే వాళ్ళకి 5,000 ఇస్తే మరి ఏమైతది? ఇట్లాగే అయితది. సో, ఇదొక బెంచ్ మార్క్ అయిపోద్ది నెక్స్ట్ సీజన్‌లో కూడా. మీకు ధనబలం ఎంత ఉంటే అంత బయట పనిచేస్తది. కండబలం ఎంత ఉంటే అంత ఇక్కడ హౌస్‌లో పనిచేస్తది. ఇక మిగతావి అక్కర్లా. ఒకప్పుడు మనం చెప్పుకోవాలి. బిగ్ బాస్ అంటే పర్సనాలిటీని చూసి ఓట్లు వేసి గెలిపిస్తారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లెక్కని గతంలో చెప్పుకుండేవాళ్ళం. మళ్ళీ ఫ్యూచర్‌లో ఒకప్పుడు అలాగ ఉండేదిరా ఆ సీజన్‌లో, ఆ పాత సీజన్‌లో అలా చెప్పుకోవాల్సొస్తది ఈ సీజన్ తరువాత. ఇలాంటోళ్ళకి మరి 12వ వారం వరకు తెచ్చారంటే ఆయన అల్లాడిపోవడంలో అంత బాధపడడంలో తప్పులేదనిపించేది. అట్టగా ఆయన తర్వాత అన్నకి ఇది ర్యాట్ మీటింగ్‌లో కలుపుకొని ఇన్ని రోజులు ఒకలాగా ఇప్పుడు సడెన్‌గా ఇండివిడ్యువల్ ఆ పర్సెప్షన్ చెప్పేస్తాను. ఎందుకు ఈ ట్యాగులు ఎన్ని రోజులు లేని పదం ఇప్పుడే ఎందుకు యష్మి పృథ్వీ వాడారు? మరి ఎందుకు పృథ్వీ వాడాడు? మరి ఇన్ని రోజులు వాడంది? ఎందుకు ఆ పదం వాడుకొని చెప్పాల్సిన అవసరం ఏంటి? అంత గ్రూపిజం కాకపోతే? అంటే గ్రూప్ ఆడినట్టే కదా వాళ్ళు అంటున్నారు కదా! మరి అందరికీ అర్థమైతుంది. పైగా వాడు, వీడు అంటే వద్దన్నప్పుడు ఎలా అంటాడు? అక్క అంటే నువ్వు అన్నప్పుడు అనకూడదు కదా! అనకూడదు. నిఖిల్‌కి అది కనపడదు, యష్మికి కనపడదు, ప్రేరణకు కనపడదు. దాని మీద నామినేట్ చెయ్యరు. మళ్ళీ మీది గ్రూపిజం అమ్మంటే అబ్బే మాదెక్కడ గ్రూపిజం అంటారు. అలాగే ఒకరు మాట్లాడితే నలుగురు ఎందుకు వస్తారంటాడు. దూరిపోవడం, బెదిరించడం, రౌడీయిజం, గూండాయిజం లాగా ఉందంటే తేజ వాళ్ళ బాధపడి అంతే. ఆ రోహిణి అంటదిగా డీగ్రేడ్ చేయడం, డీమోటివేట్ అయిపోయేలా చేయడం, ట్రిగ్గర్ చేయడం, డిస్‌రెస్పెక్ట్ చేయడం. బేసిక్ సెన్స్ అంటూ ఉండాలి. గతంలో మన వాళ్ళు చాలా మంది వచ్చినా చాలా భయపడేవారు. ఇప్పుడు అవినాష్ వీళ్ళలాగా అమ్మో ఏ మాట అంటే ఏమైపోద్దో కాస్త జాగ్రత్తగా అనుకోవాలి. ఒక మాట దొర్లిపోతేనే ఆ వీక్ అంతా భయపడిపోయేవాళ్ళు. అమ్మో వీకెండ్ వచ్చారు హోస్ట్ ఎలాగ అనుకుంటారు, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి బిహేవియర్ చూస్తే ఆ రోజుల్లో ఆ 4వ సీజన్‌లో, ఆ 3వ సీజన్‌లో మనం వచ్చాము. ఆ టేస్టీ తేజ కూడా గత 7వ సీజన్‌లో నేనొచ్చా. మన సీజన్‌లో అప్పుడు ఒక మాట కోసం ఎంత పంచాయతీ అయిపోయేది. అయ్య బాబోయ్ అన్నట్టుండేది. ఇప్పుడు ఏంటిది మీదకొచ్చేయడాలేంటి ఇవన్నీ ఇలా అన్నమాట. ఆ తర్వాత ఆ టీ షర్ట్ గురించి చిన్న దానికోసం అంత కంటెంట్ ఉంచుకోసం ఆ చిన్న టీ షర్ట్ దానికో బొక్కుందని అంత కంటెంట్ ఏందో, అంత సీన్‌లేంటో నాకు అర్థం కాలే. అవినాష్ మళ్ళీ ఇక్కడ నబీల్‌కి అన్నాడు, చిన్నదే కదా సంచాలక్ అయితే నువ్వు చేస్తావంటే, చిన్నదే కాబట్టి నేను సంచాలక్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాను. మరి నువ్వు ఒకవేళ కంటెండర్ ఉంటే ఏముంది డిఫెండ్ చేస్తానంటే ఫ్లిప్ కొట్టాడు ఇక్కడ. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట అన్నట్టు వచ్చింది. సర్లే అనుకుంటే మళ్ళీ తర్వాత నబీల్ దాని గురించి వచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ దీని గురించి డిస్కషన్ ఎందుకు అంటే నా ఒపీనియన్ అడిగారు. ప్లాన్ చేసినట్టు అనిపించింది. ఆ చిన్న హోల్ ఉంది కాబట్టి ఆ కే బ్యాచ్‌తో మళ్ళీ డిస్కషన్. ఆ ర్యాట్ బ్యాచ్ ఏమో వచ్చి హోల్ చూడొద్దా అన్నారు. నేను సంచాలక్ అయితే చిన్న హోల్ పరగపడదా అన్నాను. ఇదంతా చెప్పను. ఇదే కదా బ్యాక్ బిచ్చింగ్ వద్దు అని చెప్పింది. మళ్ళీ అక్కడ ఈయన ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మొహం గట్ట ఎట్టా మార్చేస్తారంటే అత్తమ్మ అది కోడళ్ళు లేదా తోడు కోడళ్ళు చాడీలు చెప్పుకొని బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటారు కదా. మా అత్తగారు అట్లా చేశారు, మా కోడలు ఎట్లా చేసింది, పడని అసలు ఏమాత్రం వైపు సెట్ అవ్వని తోడు కోడలు లెక్క. అసలే అది చిన్న పంచాయతీ. టీ షర్ట్ కన్నం గురించి అంత డిస్కషన్ అవసరం లేదండి. మళ్ళీ దానికి వచ్చి ఇది ఒకటి. ఇక దీని తర్వాత ఏంటంటే ప్రేక్షకులు బాగా రక్షించబడిన ఎపిసోడ్ ఏంటంటే ఆ విష్ణుప్రియ
ఏంటది ఆ పాట ఫన్ చేయాలంటే పాటలు డ్యాన్స్ తప్ప ఏదైనా చేయాలంటే బాబోయ్ అరవేర భయంకరం నిజంగా సావు ఏడుపులు అయితే ఏదో అంతసేపు ఒక 2 గంటల పాటు అదేదో శివంజీ బృందావన కాలనీలో ఆయన అంటాడు కదా హీరో నాకేం రాదనిత నాకేట రాదని ఆ టైపులో ఒక 2 గంటల టైము అప్పటికి వాళ్ళు మోటివేషన్ చేసి ఎంకరేజ్ చేసి ఆ స్కిట్ కోసం స్క్రిప్ట్ అందించి సాయం చేసి అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయినా సరే మా వల్ల కాదని బిగ్ బాస్ కూడా భయపెట్టి ఇంకొకసారి జీవితంలో నేను ఎంటర్టైన్మెంట్ చెయ్యమ్మా ఫన్ చెయ్యమని అడిగితే ఒట్టు అనే మాదిరిగా అల్లాడిపోయారు అనమాట అంతలా భయపడిపోయింది నిజంగా సరే ఇక ఇంకో టాస్క్ ఏంటి ఇది ఏమది ఈ యొక్క పట్టుకోదలని విక్రమార్కుడు టాస్క్ రోహిణి పృథ్వీ వీళ్ళేమో బ్లూ తేజ యష్మి అండ్ ఇంకొకరు విష్ణు రెడ్ సరే ఫస్ట్ బజర్ ఏంటి ఆ బ్లూ పృథ్వీని అయితే తీసేసాడు అది బ్లాక్ తీసేసాడు నెక్స్ట్ యష్మి రెడ్ మీదకి అయితే ల్యాండ్ అయిపోయి కాలు పెట్టుకుని సేవ్ అయిపోయాడు సరే తర్వాత రోహిణి యష్మి నువ్వు తోసేయచ్చు కదా ఇండివిజువల్ గేమ్ ఎక్కడికి పోయింది నిన్న ఆడిన ఇండివిజువల్ గేమ్ అంటే ఈరోజు తెలిసింది ఆవిడకి ఆటోలోంచి తోసారు అక్కడ తోసేలేదు కనుక ఈరోజు ఆవిడని తోస్తాడు అది ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది ఆవిడకి ఓహో ఇలాగ ఉంటుందని లెక్క అయితే ఇక్కడ ఏంటి సరే ఇక్కడ అబ్జెక్షన్ అంతా ఏంటి ఫస్ట్ పృథ్వీది ఎందుకు తీసాడు రోహిణిది ఎందుకు తీసేవచ్చు కదంటే అక్కడ ఆ పొజిషన్లో తర్వాత ప్రేరణ కూడా అంటది కదా మరి ఇది గ్రూపిజం కాదా అని అడిగింది కదా నబీల్లే ఆ పొజిషన్లో ఈవిడిని పెట్టిన ఎవరు తీస్తుంది రోహిణికి గ్రాట్యుటీ లేదనే కదా ఇప్పుడు ఇచ్చింది ఎవరైనా సరే అక్కడ ఖచ్చితంగా పృథ్వీని ఏంటంటే తీసేయడం అంటే పూర్తిగా అవుట్ అయిపోయినట్టు కాదు కదా టాస్క్ నుంచి కంప్లీట్గా 100% తప్పుకున్నట్టు కాదు కదా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకునేదానికి అవకాశం ఉంది కనుక ఆ రకంగా రోహిణితో పోల్చుకుంటే ఫిజికల్గా స్ట్రాంగ్ కనుక ఇతరులని తప్పిస్తారు ఎవరైనా అదే చేస్తారు పైగా వీళ్ళైతే ఇంకా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అమ్మో మళ్ళీ అక్కడ మనం గ్రూపిజం అనేస్తారని కనుక స్ట్రాటజీ గట్టాగే చేస్తారు పైగా ప్రేరణ ఉన్న సరే అదే పని చేస్తుంది రోహిణి కోసం అని చెప్పేసి పైగా గౌతమ్ అంటే ఫుల్ క్లారిటీ 100% ఇచ్చాడు మెగా చీఫ్ అయిన వాళ్ళకి చేయను ఆ తర్వాత చీఫ్ అయిన వాళ్ళకి చేయను అంటే ప్రయారిటీ ఆ ఆప్షన్స్ అట్లా పెట్టుకున్నాడు ఫస్ట్ మెగా చీఫ్ కాని వాళ్ళకే చేస్తాను మెగా చీఫ్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయను ఆ తర్వాత చీఫ్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయను అట్లా చెప్పాడు అలాగే విష్ణుప్రియ మెగా చీఫ్ అయింది కనుక ఫస్ట్ ఆవిడనే తీసేస్తాను అన్నాడు అంటే అప్పుడు మరి పార్షియాలిటీ బయాస్ అవేం లేవా విష్ణుప్రియ మెగా చీఫ్ అయింది కూడా తీసే పర్ఫెక్ట్ జెన్యున్ ఫెయిర్గా చేసాడనేసి మరి దాని గురించి ఎవరు మాట్లాడరేమే అంటే ఇక్కడ అబ్జెక్షన్ అంటే పృథ్వీ రోహిణి విషయంలో ఎవరిని పెట్టినా రోహిణికే సపోర్ట్ చేస్తారు లాస్ట్లో ఓటింగ్ కూడా అదొక ఎగ్జాంపుల్ కదా ఎక్కువ మంది అదే చేశారు కదా ఒక విష్ణుప్రియ తప్ప ఎవరైనా చేస్తారు కదా అట్లాగే ఆయన యష్మి పక్కన ఉంటాడనే విషయంతో ఒక నిఖిల్ సంచాలకు పెట్టినా ఏముందిరా నువ్వు బ్యాలెన్స్ చేసుకుని అటు ఇటు ఇంకా అంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని లెక్క మాక్సిమం ఎవరి ఎఫర్ట్ వాళ్ళు పెట్టుకున్నట్టు చాయిస్ ఇవ్వాలన్నప్పుడు కొద్దిగా ఫిజికల్గా అయినప్పుడు ఆయన పైకైనా ఎక్కితే అలాగైనా వేలాడితే అంత ఎఫర్ట్స్ అన్ని పెడతా ఉన్నాడు కనుక సో ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టగలరు ఎక్కువ చాయిస్ ఉంది కనుక అటైనా ఇటైనా బ్యాలెన్స్ చేసుకోగలరు ఆయనదే చేస్తారు అదే చేశాడు అందులో తప్పే ఉంది దాని గురించి పైగా క్లారిటీ ఇచ్చాడు మెగా చీఫ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 5 చూసుకుని విష్ణుప్రియ ఉంది ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే మెగా చీఫ్ కాలేదు ఇక చీఫ్ అయ్యారు చీఫ్ అయిన వాళ్ళు యష్మి అలాగే ఆప్షన్ టు ఆప్షన్ 1 by 1 వెళ్ళాడు కదా సో అందులో పెద్ద అనైతికత ఏమంటే గౌతమ్ గ్రూప్ గేమ్ అని బాగా హైలైట్ చేసి ఎక్కి దిగేస్తారంటే బాగా ఎక్స్పోజ్డ్ అవుతుంది కనుక ఎక్కడ ఏదైనా దొరికినా దొరకకపోయినా బురద జల్లేయాలి కాబట్టి బయట ఇంట్లో వాళ్ళకంటే బయట ఉండే వాళ్ళు ఎక్కువగా రచ్చ చేస్తున్నారు కావాలని వాంటెడ్లీ అలాగే ఇంకోటి ఏంటి సెకండ్ బజర్లో రోహిణిది అవుట్ మరి అప్పుడు బ్లూ వచ్చింది తీసాడు కదా అలాగే తేజ రెడ్ బ్లాక్ మీదకి వెళ్ళి ఆ మీద ల్యాండ్ అయ్యింది వాళ్ళు కాస్త కామెడీ చుక్కలు కనబడతానే పొట్టలు అడ్డు వస్తానే నా కళ నెరవేరిందని టేస్ట్ తేజ ఖుషి అయిపోవడం ఇక థర్డ్ రౌండ్ విష్ణు అవుట్ మరి ఇక్కడ నిజంగా అతను చేయాలంటే అప్పుడు రెడ్ ఈవిడిదే ఎందుకు తీయాలి ఎందుకు తీసాడు మెగా చీఫ్ కనుక అయింది కనుక తీసాడు వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే మళ్ళీ యష్మి అండ్ పృథ్వీలో యష్మి చీఫ్ అయింది కనుక ఒకవేళ వీళ్ళకే టేస్టీ తేజకి రోహిణికి చేయాలనుకుంటే విష్ణుప్రియని కూడా వదిలేసి వాళ్ళ మీద ఒకవేళ కక్ష కట్టిస్తే పృథ్వీ అండ్ యష్మి మీద వాళ్ళదా లాగేయాలి కదా ఒక దెబ్బకి 2 పెట్లని ఇద్దరు అవుట్ అయిపోతారు కదా వాళ్ళది ఎందుకు లాగలే ఇవి విష్ణుప్రీతే తీశాడు కదా మరి ఇదంతా క్లారిటీయే కదా ఫెయిర్గా తీసుకున్నాడు కదా డెసిషను సో ఫస్ట్ అప్పుడు తీయాల్సి వస్తే ఆవిడదే తీసావా యష్మి పృథ్వీ ఉండేదే లాగేయాలి కదా తీయలేదే ఫస్ట్ ఈ అమ్మాయిదే విష్ణుప్రీతే తీశాడు ఆ తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే మళ్ళీ ఆ ఇద్దరిలో కూడా యష్మి ఆల్రెడీ చీఫ్ అయ్యింది కనుక ఇక లాస్ట్ రౌండ్ 5th రౌండ్ టేస్టీ తేజ రోహిణి ఇక్కడ తేజ విన్ అవుతాడు లాగేటప్పుడు ఆ లాస్ట్లో ఆవిడ కూడా జోకేస్తుంది ఈ నొప్పులన్నీ భరించి ఎంతసేపు కుస్తీలు పట్టే బదులు ఆ టేస్ట్ ఏదైనా హగ్గు చేసుకుని ఉండిపోయినా బాగుంటారు బాబు అదే బెటర్ అనిపించిందని సో మొత్తానికి 10 ఫస్ట్ పోయిన విష్ణుప్రియకేమో 10 లాస్ట్కి వచ్చిన టేస్ట్ తేజకి 50 పాయింట్లు 10 20 30 40 50 అట్లయితే వచ్చింది సరే అవినాష్ ఇక్కడ సంచాలక గౌతమ్ చేస్తారంటే ప్రేరణ ఇక్కడ అంటది కదా ఎవరైనా అదే చేస్తారు అక్కడ గ్రాటిట్యూడ్ ఉంది కనుక ఆవిడ తీసినట్టుగానే పైగా వెంటనే అవుట్ అయిపోయి బయటికి పోవడం కాదు ఆయన క్లారిటీ ఇచ్చాడు మెగా చీఫ్ అయిన వాళ్ళకే అని చెప్పేసి దీన్ని కూడా రచ్చ చేయడం హౌస్లో కంటే చెప్పే కదా ఆడియన్స్లోనే పిఆర్లోనే ఫ్యాన్స్లోనే మరి విష్ణుని మెగా చీఫ్ కనుక తీసేస్తానంటే అసలు నొప్పే లేదు కదా ఇక విశ్వక్సేన్ ఎంట్రీ ఇచ్చాడు వైల్డ్ కార్డ్గా అంటే వైల్డెస్ట్గా ఉంటుందని బాగా ఎంటర్టైన్ చేశాడు బాగా ఎనర్జెటిక్గా జోస్గా
ఆయనేమో వారం చూస్తే సిగ్గుపడతారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మెయింటైన్ చేస్తున్నది ఆ పేరు తప్ప మ్యూజిక్ బయట లోపల అన్నట్టుగా వైబులు సెట్ అవ్వడాలు మారడాలు ఇదంతా. అలాగే బయట పీపుల్ చాలా డేంజర్గా ఉన్నారు, ఏది కట్ చేస్తారు ఇదంతా ఫన్నీ కనిపించే వాళ్ళు ఫన్ కూడా బాగానే చేశారు. అలాగే రోహిణి అవినాష్కి డ్రైవింగ్ నేర్పడం ఇదంతా కామెడీ బాగా అనిపించింది. అలాగే టీ షర్ట్ అయితే మార్చారు మొత్తానికి, విశ్వక్షన్కి ఈ టీ షర్ట్ బాగుంది, ఆ టీ షర్ట్ బాగుంది, రెండు మొత్తానికి అయితే బాగున్నాయి అనిపించింది. అలాగే ఓకే, ఫైనల్గా రోహిణియే మెగా చీఫ్ అయిందని అప్డేట్ అంటే మరి ఎలా అయింది, ఏ టాస్క్ ఇచ్చారు, ఎలా గెలిచింది అనేది అయితే నేను మరొక వీడియోలో ఫుల్ డీటెయిల్గా డెప్త్గా అనలైజ్ చేసి ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేస్తా, చూడండి, మిస్ కాకండి. వీడియో లైక్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి లాస్ట్ మెగా చీఫ్తో రచ్చలేపేసింది రోహిణి. ఇక రౌడీ రోహిణి కాస్త అదరగొడుతుంది, ఎలా చేస్తుందో చూద్దాం.